బొడిగ శోభ గారు నమస్తే అండి. నమస్తే. మీరు మీ పార్టీ నాయకులు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరంగల్లో జరిగినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు మాట్లాడినటువంటి మాటల్ని చాలా తీవ్రంగా ఇస్తున్నారు. ఆయన ఈరోజు హిందూగా అనుకుంటున్నాడా, హిందువులు అని చెప్తున్నాడు. మరి 10 ఏళ్ళు ఏంటి అనేది మీరు కూడా ఎందుకని ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ వైపు రైతులు ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ నడుస్తుంటే మీరెందుకు మళ్ళీ హిందూ ఎజెండాగా కొనసాగుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనిపై ఏమంటారు? సుజాతక్క గారికి, టిఆర్ఎస్ నాయకులకి మీకు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ఎజెండా రైతులకి నీళ్ళు అందివ్వకపోవడం, అదేవిధంగా అకాల వర్షాలు అంటే వడగాళ్ళ వర్షాలు వచ్చి పంట నష్టపోయిండ్రు. మామిడి, వరి, మక్క. దాని మీద గత నెల రోజుల నుండి మా ఎంపీ గారు బండి సంజయ్ అన్న గారు తన పార్లమెంటు పరిధిలో మొత్తం విజిట్ చేసుకొచ్చి రైతులకి భరోసా ఇచ్చిండ్రు, ఒక నమ్మకం ఇచ్చిండ్రు. నేనేమంటున్నంటే సుజాతక్క గారికైనా టిఆర్ఎస్ నాయకులకైనా నేను బొడిగ శోభకగా ఒక ఉద్యమకారురాలుగా, ఒక ఎక్స్ఎమ్మెల్యేగా, ఒక జడ్పీటీసీగా చెప్తున్నా. ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో కల్వకుంట్ల పాలన మీద వ్యతిరేకత వచ్చి రైతులకి, ప్రజలకి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా కుటుంబ పాలన వద్దు, కుటుంబ పాలన అయిపోతుంది, గడీల పాలన అవుతుంది, అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను అణిచివేస్తాను, ప్రజాస్వామ్యం లేదు అని 4 కోట్ల తెలంగాణ ప్రజలు వ్యతిరేకించి మాటతోని కాకుండా ఓటు రూపకంగా తీర్పిచ్చిండ్రు కదా, వాళ్ళను ఓడించిండ్రు కదా. వాళ్ళను ఓడించి మేము అసలు ఫైట్ చేసిన వాళ్ళం. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అండదండగా ఉండే బీజేపీ పార్టీ నిత్యం ఫైట్ చేసినాం. అది నిరుద్యోగ సమస్య కానివ్వండి, విద్యార్థులది కానివ్వండి, రైతులది కానివ్వండి, అన్నిటి మీద బండి సంజయ్ అన్న గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఎప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అండదండగా ఉన్నాం. మరి వాళ్ళ ప్రజలు ఎందుకో కాంగ్రెస్ పార్టీని ఎత్తుకున్నారు, అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఇలా కేసీఆర్ కుటుంబ పాలన మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి తెచ్చిండ్రు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, నేను సుజాతక్క గారికి, నేను బొడిగ శోభక్కగా ఒకటి గుర్తు చేసేది ఏంటంటే, 10 ఏళ్ల పాలన చేస్తున్న నాయకుల్ని ఇవాళ మనం గుర్తు చేసుకోకుండా మీకు అధికారం అప్పచెప్పిన ప్రజలకి, రైతులకి మీ పార్టీ ఏం చేయబోతుంది? ఈ 100 రోజులు దాటిపోయింది కదా. మీరిచ్చిన 6 హామీలు, మీరిచ్చిన 6 గ్యారంటీలలో ఏవి అమలు చేస్తారు? ఒక బస్సు, ఫ్రీ బస్సు తప్ప. రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసిండ్రా? రైతులకి అంటే రుణమాఫీతో పాటు రైతులకి, కౌలు రైతులకి ఎక్కడన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదుకున్నారా? అవునా కాదా? అంతేకాదు, కరెంటు పోతుందని నిత్యం రైతులు ధర్నాలు, రాస్తారోకలు చేస్తాండ్రు. ఇప్పుడు అక్కన్నది కదా, ఆల్రెడీ పంట చేతికొచ్చింది, అది చేతికొచ్చిన పంటను వరి కోసే ముందు దాన్ని చూయిస్తుండ్రు టిఆర్ఎస్ నాయకులు అని అంటుంది. నేను టిఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడతలేను, నేను ఇంకోటి మాట్లాడతలేను. ఒక రైతుగా నాకు కొంచెం వ్యవసాయం ఉంది. నేను రైతుగా, ప్రజా ఉద్యమాలకి వచ్చిన బిడ్డగా నేను చెప్తానా. నా చొప్పదండి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నంది మేడారం పైప్ లైన్ నుంచి నేను నారాయణపూర్ చెరువు నీళ్లు నింపించి రైతులకి నీళ్లు అందించిన బిడ్డ నేను. వరద కాలువకి నేను నీళ్ళు ఇవాళ నెల రోజుల నుండి మా గంగాధార, మా చొప్పదండి రైతాంగము నిత్యం నడి రోడ్డు అంటే హైవేల మీద కూర్చొని నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అని రైతులు ధర్నా చేస్తారు. పార్టీలకు అతీతంగా ఓన్లీ రైతులు మాత్రమే. కానీ బొడిగ శోభక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏనాడు ధర్నాలు, రాస్తారోకలు చేయలే. ఇవాళ కూడా మా బండి సంజయ్ అన్న పార్లమెంటు పరిధిలో ఇప్పటిదాకా మేము దీక్షలు కూర్చున్నాం. రైతులకి పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోమంటున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 2 లక్షల రుణమాఫీ చేయమని అంటున్నాం. రైతు బంధు ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు రైతులకి, రైతు బంధు వేయాలంటున్నాం. మీరు ఇచ్చిన గ్యారంటీ 6 గ్యారంటీ పథకాలని అమలు చేయమని అంటున్నామే తప్ప కానీ రాజకీయాలు కాదు. రండి ఇవాళ ఇవాళ తెలంగాణ ప్రజల బ్రతుకులు ఎట్లయిపోయినాయి అంటే, పొయ్యిలకెళ్ళి పోయి పెనం మీద పడ్డట్టుకున్నది తెలంగాణ భాష. పొయ్యి కిందికెళ్ళి పోయి పెనం మీద పడ్డట్టుంది. కల్వకుంట్ల కుటుంబం నుంచి పోయి ఇవాళ కాంగ్రెస్ చేతిలో ఏడితే కాంగ్రెస్ మంచిగా పాలిస్తుంది అనుకున్నారు. కానీ 100 రోజులల్లా ఇవాళ రాజకీయాలు ఒక పార్టీలో దుమ్మెత్తి పోయడం తప్ప, జేనింగు తప్ప, ఆ పార్టీలను ఈ పార్టీలను గుంజుకోవడం తప్ప 6 గ్యారంటీ పథకాలలో మేజర్గా రైతేడిచిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన యోసము ఉండదు సమాజంలో. కాబట్టి ఇవాళ రైతు అనే వాళ్ళు నిత్యం కల్వకుంట్ల కుటుంబ పాలనలో
ఏడ్చిండ్రు, బాధపడ్డరు, ఆత్మహత్యలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా రైతులకు గోసన. ఇప్పుడు అంతే, ఎందుకంటే టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతాండ్రు రైతులు బాగుండే అని. ఇదే కేటీఆర్ తన సిరిసిల్ల నియోజకవర్గంలో వడ్ల కుప్ప మీద ఆత్మహత్య చేసుకున్నాడు రైతు. నా బోయినపల్లి మండలంలో మా రైతులు వడ్లు కొంటలేరని వడ్లను కాలబెట్టుకున్నారు. ఎక్కడ పోయిండు కేటీఆర్ 10 ఏళ్ల కాలంలో? ఇవాళ కేసీఆర్ బయలుదేరి హరీష్ రావు బయలుదేరితే ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఒకసారి మీరు ఆలోచన చేయండి. అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు కొరగబెట్టిండ్రు? నేను చెప్తున్నాండి మీ ఛానల్ ద్వారా టిఆర్ఎస్ నాయకులకు గుర్తు చేస్తున్నా. మా చొప్పదండి నియోజకవర్గము రామడుగు మండలం లక్ష్మీపూర్కి వచ్చిండు కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా. ఎకరానికి నష్టపోయిన రైతులకి ఎకరానికి 10,000 ఇస్తా, రేపే మీ అకౌంట్ లో పడతాయని కలెక్టర్లను ఆదేశించి చిటికలేసిపోయిండు. ఒక్క రూపాయి కూడా ఒక రైతుకు ఎకరాన పడలేదు. ఇలా కేసీఆర్ పర్యటన చేసేది, హరీష్ రావా మాట్లాడేది, కేటీఆర్ మాట్లాడేది. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఒక బొడిగ శోభకగా ఉద్యమకారురాలుగా టిఆర్ఎస్ నాయకులు చేసిన పనే, కల్వకుంట్ల కుటుంబం చేసిన పాలననే మీరు చెయ్యకండి. రాజకీయాలు కాదు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. రైతులు మీకోసం ఎదురు చూస్తుండ్రు. 2 లక్షల రుణమాఫీ చేస్తారేమో అని ఎదురు చూస్తుండ్రు. పంట నష్టపోయిన రైతులకు ఇవ్వండి. మామిడి రాలిపోయింది, మక్క తెల్లగా పురుగు పట్టి రైతులు మక్క పేరు మొత్తం ఇవాళ మక్క కంకులు పట్టుకొని మా ధర్నాకు వచ్చిండ్రు రైతులు, మా దీక్షకు వచ్చిండ్రు. అరే 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఆదుకుంటారేమో అని గొప్ప మనసుతోని కేసీఆర్ కుటుంబాన్ని చెంపదెబ్బ కొట్టినట్టుగా చేసి సైలెన్స్ ఓటింగ్ ఇచ్చిన ప్రజల్ని రైతులు మిమ్మల్ని మీరు మర్చిపోతే ఎట్లా అండి? విమర్శలు ఎందుకండి? కేసీఆర్ చేయలేదనే కదా, ఆ కుటుంబ పాలన చేయలేదనే కదా మిమ్మల్ని ఎత్తుకున్నారు. మీరు ఏం చేస్తారు? ఈ 100 రోజులలో బస్సు ఫ్రీ చేయగానే అయిపోయిందా? రుణమాఫీ వద్దా? 2 లక్షలు చేయవా? అంటే మాటలు ఆచరణలో పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా ఆచరణలో పెడితేనే భవిష్యత్తు ఉంటది ఏ పార్టీ. రైట్.